నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరెంతో భారముతో, కన్నీటితో, నిరాశతో ఈ సందేశాన్ని వినడము ప్రారంభించారని నాకు తెలుసు. లోకము మిమ్మల్ని తృణీకరించవచ్చు. మీ సొంత వారే మిమ్మల్ని ఒంటరి చేసి అరణ్యంలోకి నెట్టేసి ఉండవచ్చు. కానీ నా మాట నమ్మండి, ఈ వీడియోను చివరి వరకు చూసేసరికి మీ కన్నీరు తుడవబడుతుంది. మీ హృదయంలో ఒక నూతన ఆశ, ధైర్యము పుడతాయి. ఎందుకంటే ఎవరు చూడని మీ వేదనను చూస్తున్న ఒక దేవుడున్నాడు. అవును, ఆయనే మిమ్మల్ని చూస్తున్న దేవుడు. ఈ సందేశాన్ని అస్సలు దాటివేయకుండా చివరి వరకు జాగ్రత్తగా వినండి. దేవుడి రాత్రి మీతోనే వ్యక్తిగతంగా మాట్లాడబోతున్నాడు. ప్రియులారా, మనం సందేశంలోనికి వెళ్లే ముందు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ రాత్రి వేళ నీ పాదాల చెంతకు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఎవరైతే హృదయ వేదనతో, ఒంటరితనముతో, భవిష్యత్తు శూన్యముగా మారిపోయిందని కన్నీరు కారుస్తున్నారో వారితో మీరు మాట్లాడండి. ఈ సందేశము ద్వారా వారి గాయపడిన హృదయాలను తాకి స్వస్థపరచమని, నూతన ఉత్తేజాన్ని అనుగ్రహించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథములో ఆది కాండములో మనకు ఒక అద్భుతమైన గుండెను పిండేసే స్త్రీ యొక్క వృత్తాంతము కనిపిస్తుంది. ఆమె పేరే హాగరు. ఆమె ఇశ్రాయేలీయురాలు కాదు. ఆమె ఒక ఐగుప్తు దేశపు అన్యురాలు. అబ్రహాము శారాల ఇంట్లో ఒక సాధారణ దాసి. శారాకు పిల్లలు లేని కారణంగా మానవ ఆలోచనలతో అబ్రహామునకు భార్యగా హాగరునిస్తారు. కాని ఎప్పుడైతే హాగరు గర్భవతి అయిందో అప్పటి వరకు ఉన్న పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇంట్లో మనస్పర్ధలు, అపార్థాలు, విభేదాలు, కలహాలు మొదలయ్యాయి. శారా చేసిన కఠినమైన ప్రవర్తనను భరించలేక హాగరు గర్భవతిగా ఉన్న స్థితిలోనే ఆ ఇల్లు విడిచి ఘోరమైన అరణ్య మార్గంలోనికి పారిపోతుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఒక గర్భవతి అయిన స్త్రీ దిక్కుతోచని స్థితిలో కొంగు చాటున కన్నీరు కారుస్తూ ఎండమావుల అరణ్యంలో నడుస్తుంది. వెనక్కి వెళితే అవమానము, ముందుకు వెళితే మరణము. దాహము వేస్తుంది, ఆకలి పుడుతుంది, కడుపులో బిడ్డ కదులుతున్నాడు. ఆ సమయంలో ఆమె పడిన మానసిక వేదన, భయము, నిరాశ వర్ణాతీతము. కుటుంబంలో వచ్చిన కలహాలు ఆమెను రోడ్డున పడేశాయి. తన తప్పు ఏమీ లేకపోయినా నిందలు మోయాల్సి వచ్చింది. సరిగ్గా అలాంటి భయంకరమైన ఒంటరితనములో నీటి ఊటల దగ్గర ఆమె కూర్చొని ఏడుస్తున్నప్పుడు పరలోకపు దేవుని దూత ఆమెను దర్శించాడు. దేవుని దూత ఆమెను పిలిచిన పిలుపు ఎంతో మధురమైనది. శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు. అక్కడ దేవుడు ఆమెను పేరు పెట్టి పిలిచాడు. లోకమంతా ఆమెనొక దాసిగా, పని మనిషిగా చూస్తే నా దేవుడు ఆమెను పేరు పెట్టి పిలిచాడు. ఎంత ఆశ్చర్యము కదా! అన్యురాలినప్పటికీ దేవుడు ఆమెను విస్మరించలేదు. దేవుడు ఆమెతో మాట్లాడి, నీ యజమానురాలైన శారా వద్దకు తిరిగి వెళ్ళు, ఆమె చేతి క్రింద లోబడి ఉండు అని ఆజ్ఞాపించాడు. దాంతోపాటు ఆమె కడుపున పుట్టబోయే కుమారుడిని గూర్చి, ఆమె వంశాన్ని గూర్చి గొప్ప వాగ్దానాన్నిచ్చాడు. అప్పుడు హాగరు పరమానందముతో, నన్ను చూచుచున్న దేవుడవు నీవే అని దేవునికి పేరు పెట్టింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇస్సాకు పుట్టినప్పుడు మళ్ళీ కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయి. ఈసారి అబ్రహాము స్వయంగా హాగరును, ఆమె కుమారుడైన ఇష్మాయేలును కొద్ది ఆహారము, ఒక తిత్తడు నీరిచ్చి అరణ్యంలోనికి పంపించి వేశాడు. వారు బెహేర్షెబా అరణ్యములో తిరుగులాడుచు ఉండగా
తిత్తిలోని నీరు అయిపోయాయి. ఎండ తీవ్రతకు ఇస్మాయిలు సొమ్మసిల్లిపోతున్నాడు. తల్లి మనసు తల్లడిల్లిపోయింది. బిడ్డ చనిపోవడం నేను చూడలేనని ఆ బాలుడిని ఒక పొద క్రింద పారవేసి బాణపు వేట దూరంలో కూర్చొని బిక్కరగా ఏడ్చింది. ఆ తల్లి హృదయ వేదనను ఒక్కసారి ఆలోచించండి. ఆశలన్నీ అడుగంటాయి. నీరు లేదు, సహాయము చేసేవారు లేరు, ఆదరించే భర్త లేడు, చావు కళ్ళ ముందే కనిపిస్తుంది. కాని మానవుల కన్ను మూతబడిన నా దేవుని కన్ను ఎప్పుడు తెరిచే ఉంటుంది. దేవుడు ఆకాశము నుండి హాగరును మళ్ళీ పిలిచాడు. హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. బాలుడున్న చోట దేవుడు వాని ప్రార్థన వినియున్నాడు. నువ్వు లేచి బాలుని చేత పట్టుకొనుము అని ధైర్యము చెప్పాడు. అంతటా దేవుడు ఆమె కన్నులు తెరవగా అక్కడ ఒక నీటి బావి కనిపించింది. ఆమె వెళ్లి తిత్తిని నీళ్లతో నింపి బాలునికి దాహము తీర్చింది. దేవుడా బాలునికి తోడయ్యున్నాడు. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ అద్భుతమైన బైబిల్ కథ వెనుక ఉన్న ఆత్మీయ అర్థాన్ని మనము గ్రహించాలి. హాగరు జీవితము మనకు నేర్పించే గొప్ప పాఠం ఏమిటంటే, దేవుడు పక్షపాతి కాడు. ఆయన కేవలము కొందరి దేవుడు మాత్రమే కాదు, అనాథలను, అన్యులను, త్రోసివేయబడిన వారిని సైతము ప్రేమించే కరుణామయుడు. హాగరు దేవుని మాట విన్నది. మొదటిసారి అరణ్యములో దేవుడు తిరిగి వెళ్ళమన్నప్పుడు తన అహంకారాన్ని పక్కన పెట్టి లోబడి ఆ కఠినమైన యజమానురాలి వద్దకు తిరిగి వెళ్ళింది. ఆమె చూపిన ఆ విధేయత, ఓర్పు ఆమె బిడ్డను కాపాడాయి. ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు కూడా ఈరోజు హాగరు లాంటి అరణ్య అనుభవము గుండా వెళుతున్నారా? నమ్మిన వారే మిమ్మల్ని మోసము చేశారా? మీ కుటుంబ జీవితంలో సమాధానము లేక నిత్యము కలహాలు, కన్నీళ్లతో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో అప్పుల ఊబిలో కూరుకుపోయి భవిష్యత్తు చీకటిగా కనిపిస్తుందా? మీ హృదయం నిండా భయము, ఆందోళన నిండిపోయాయా? అయితే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, హాగరును చూసిన దేవుడు మిమ్మల్ని కూడా చూస్తున్నాడు. జీవితంలో అన్నీ కోల్పోయి ఇక నా బ్రతుకు ఇంతే అని మీరు బాణపు వేటు దూరంలో కూర్చొని ఏడుస్తున్నారేమో. ఎవరూ లేని ఆ ఒంటరితనంలోనే దేవుని అద్భుతాలు ప్రారంభమవుతాయి. మనుషులు మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపించి వేయొచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు. మీ ప్రార్థన నిష్ఫలము కాలేదు. మీ బిడ్డల భవిష్యత్తును గూర్చి మీరు కన్నీరు కారుస్తుంటే దేవుడు ఆ బిడ్డల రోదనను వింటున్నాడు. ఆయన మీ కన్నులు తెరవబోతున్నాడు. హాగరుకు అరణ్యములోనే నీటి బావిని చూపించిన దేవుడు మీ ఎండిపోయిన జీవితాల్లో ఆశీర్వాదపు ఊటలను ఉంచబోతున్నాడు. దేవుని వాగ్దానాలపై ధైర్యముగా నిలబడండి. ఆయన నమ్మకమైనవాడు. ఈ కథలో ఉన్న స్పష్టమైన నీతి ఏమిటంటే, మనుషులు తృణీకరించిన గమ్యము లేని జీవితాలను సైతము దేవుడు దర్శించి ఆశీర్వదించి ఉన్నత స్థానంలో నిలబెడతాడు. మనము చేయాల్సిందల్లా శ్రమలో కూడా దేవునికి విధేయులుగా ఉంటూ ప్రార్థనలో ఓపికతో కనిపెట్టడమే. దేవుడిప్పటికీ జీవిస్తున్నాడు. ఆయన మీ పక్షాన కార్యము చేయబోతున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మనము ప్రార్థనలోనికి వెళ్ళబోయే ముందు ఒక నిమిషము మీ హృదయం మీద చేయి వేసుకొని ఆలోచించండి. ఈ రాత్రి ఈ సందేశాన్ని మీరు వింటున్నారు అనంటే అదెంత మాత్రము యాదృచ్ఛికము కాదు. దేవుడే మీతో నేరుగా మాట్లాడుతున్నాడు. బహుశా మీరు ఎవరికి చెప్పుకోలేని గాయాలతో, ఒంటరితనముతో, నా బాధలు ఎవరికి అర్థము కావడం లేదు, నా జీవితం ఇంతేనా అని తీవ్రమైన నిరాశలో కూరుకుపోయి ఉండవచ్చు. మనుషులు మిమ్మల్ని తృణీకరించి ఉండవచ్చు. నమ్మిన వారే మిమ్మల్ని అరణ్యంలోనికి నెట్టేసి ఉండవచ్చు. కానీ ఈ రాత్రి మీతో అంటున్న మాట, నువ్వు ఒంటరివి కావు.
హాగరు ఏడ్చినప్పుడు ఆకాశం నుండి చూసిన దేవుడే ఈ రాత్రి మీ కన్నిటిని కూడా చూస్తున్నారు. ఆయన మిమ్మల్ని గద్దించడం లేదు, మీ వైపు ప్రేమతో చేతులు చాచి పిలుస్తున్నారు. మీ భారాన్ని, మీ వేదనను, మీ పాపములను, మీ ఆందోళనలను ఆయన పాదాల చింత పెట్టేయండి. లోకము మిమ్మల్ని వదిలేసిన, మిమ్మల్ని తల్లి గర్భములో రూపించిన దేవుడు మిమ్మల్ని ఎన్నటికీ విడువడు, ఎడబాయడు. మీరెక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా మీ హృదయాన్ని దేవునికి అప్పగించండి. ఆయన మీ జీవితంలో నూతనమైన ఆశను, ఊటలను పుట్టించబోతున్నాడు. మీ హృదయం నిండా ఆయన శాంతిని నింపబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. కాబట్టి అదే నమ్మకముతో ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు తలలు వంచి కళ్ళు మూసుకొని, వీలైతే మీ కుడి చేతిని మీ హృదయంపై పెట్టుకొని, లేదా ఆకాశము వైపు మీ 2 చేతులెత్తి నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ జీవము గల నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, హాగరు జీవితము ద్వారా ఈ రాత్రి నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, లోకములో ఒంటరి వారై కుటుంబ సమస్యలతో శ్రమల అరణ్యములో చిక్కుకుపోయి కన్నీరు కారుస్తూ ఈ సందేశాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు తాకండి. వారి భయాలను, ఆందోళనలను దూరము చేయండి. నన్ను చూచుచున్న దేవుడవు నీవే అని హాగరు ఎలాగైతే నిన్ను స్తుతించిందో, అలాగే వీరి జీవితాల్లో కూడా అద్భుతమైన మార్గాలను తెరిచి సాక్ష్యముగా నిలబెట్టండి. వారి కన్నీటిని నాట్యముగా మార్చండి. ఈ రాత్రి మీ బిడ్డలకు నెమ్మదిని, ప్రశాంతమైన నిద్రను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశము మీ హృదయాన్ని తాకినట్లయితే క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో నన్ను చూచుచున్న దేవుడవు నీవే అని టైప్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి కన్నీటితో ఉన్న మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయడం ద్వారా దేవుని సువార్త పరిచర్యలో పాలు పంచుకోనండి. ఇలాంటి ప్రేరణాత్మకమైన ఆత్మీయ సందేశాల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే స్క్రీన్పై కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి మీ ప్రార్థన విన్నపాలను పంపినట్లయితే నేను మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక.